ఈ రోజు మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం. అదేంటంటే రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్ రివ్యూ తెలియజేసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. తన అభిమాన హీరోని తన భారీ బ్యానర్లతో కటౌట్లతో ఫ్యాన్స్ అనేది కట్టుకొని చాలా సంతోషపడతారనమాట. అదేవిధంగా ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 2025 జనవరి 10వ తారీఖున గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది. అయితే ఈ అభిమాని ఈ రామ్ చరణ్ కటౌట్ రామ్ చరణ్ ని విజయవాడలోని వజ్ర మైదానంలో 256 అడుగుల భారీ కటౌట్ ని మనకి ఈరోజు లాంచ్ చేశారన్నమాట. ఆ కటౌట్ లో రామ్ చరణ్ వచ్చేసి గల్ల లుంగి అలాగే నల్ల బనియన్ వేసుకొని ఉన్న కటౌట్ అనమాట. అది ఇప్పుడు దాకా ఉన్న కటౌట్ రికార్డులు అన్ని బద్దలైనమాట. గతంలో సలారు సినిమా అప్పుడు ప్రభాస్ పేరు మీద హైదరాబాద్లో కుక్కడపల్లి ఏర్పాటు చేసిన 230 అడుగుల కటౌట్ ఇప్పుడు ఆ రికార్డులన్నీ ఇప్పుడు బద్దలైనమాట. ఆ సలార్ కటౌట్ ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన కటౌట్గా చరిత్రకు ఎక్కిందనమాట. ఇప్పుడు ఆ రికార్డులన్నీ ఇప్పుడు బద్దలయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే 256 అడుగుల భారీ కటౌట్ ని ఇప్పుడు రామ్ చరణ్ యువశక్తి అనే పేరు మీద ఆర్గనైజర్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు విజయవాడలోని వజ్ర మైదానంలో. ఈవెంట్ వచ్చేసి ఓన్లీ ఆ ఈవెంట్ లో ఓన్లీ రామ్ చరణ్ ఆ కటౌట్ లో ఆ స్టిల్స్ ఎందుకు సెలెక్ట్ చేశారని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అనమాట. గేమ్ చేంజర్ మూవీలో ఎటువంటి ఆ స్టిల్స్ లేవా, ఓన్లీ ఇది ఒకటే దొరికిందని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అయితే అది ఎందుకు ఏర్పాటు చేశారంటే గతంలో అందరవాడు తన తండ్రి సినిమా రిలీజ్ అయినప్పుడు గల లుంగి కట్టుకొని ఆ షర్ట్ వేసుకొని ఉన్న మాస్ గెటప్ లో తన తండ్రి చిరంజీవి కటౌట్ ని ఏర్పాటు చేశారు అప్పట్లో. ఇప్పుడు అదే స్టిల్స్ తో సేమ్ తండ్రికి తగ్గ తనయుడు లాగా ఉండాలనే ఉద్దేశంతో అదే స్టిల్స్ ని ఇప్పుడు ఏర్పాటు చేశారు. ఈ స్టిల్స్ ఈవెంట్ కోసం గతంలో అటెండ్ అయ్యారు. అయితే పైన ఈ కటౌట్ పైన లాంచింగ్ అప్పుడు హెలికాప్టర్ తో పూలవర్షం కురిపించారన్నమాట. ఇది బాగా హై ఎక్స్పెక్టేషన్ అనమాట. చాలా వండర్ఫుల్ గా ఉంది. చాలా మంది అంటారు కొన్ని కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని మన ప్రభాస్ మిర్చి డైలాగ్ లో సినిమా ఉంది. అంటే ఈ కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటే ఇంత భారీ కటౌట్ ఏర్పాటు చేశారంటే ఈ సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగినాయని అనుకోవచ్చు. ఎందుకంటే కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని ప్రభాస్ డైలాగ్ ఎలా ఉందో అంటే నమ్మాలి అనే ఎలా మనం అనుకుంటామో అదేవిధంగా ఈ సినిమా ఆ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది అనేది ఈ కటౌట్ చూస్తే మనకి అందరికీ అనిపిస్తుంది అనమాట. మరి ఈ ఈవెంట్కి వచ్చేసి మనకి ప్రొడ్యూసర్ ఈ కటౌట్ 256 అడుగుల గతంలో మనకి క్రికెటర్ MS ధోని పేరు మీద కానీ తర్వాత విరాట్ కోహ్లీ పుట్టినరోజు కానీ అలాగే తమిళంలో కూడా విజయ్ అలాగే రజనీకాంత్ ఇలా ప్రతి ఒక్కరు ఫ్యాన్స్లు తన కటౌట్ని ఎక్కువ తన అభిమాని హీరో చాలా ఎత్తులో ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాకా ఉన్న రికార్డులన్నీ ఇప్పుడు బద్దలయ్యాయనమాట. ఇంటర్నేషనల్ వండర్ బుక్ రికార్డులోకి ఎక్కిందనమాట. ఆ రికార్డును ఆ అవార్డును ప్రొడ్యూసర్ దిల్ రాజు చేజెక్కించుకున్నారు. ఏదేమైనా ఎంత భారీ కటౌట్ని ఏర్పాటు చేశారంటే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది అనుకోవచ్చు. అయితే ఈ ఈవెంట్కి గతంలో సలార్ ఈవెంట్కి వచ్చేసి సలార్ కటౌట్ లాంచింగ్ అప్పుడు ఓన్లీ ఫ్యాన్స్ మాత్రం ఏర్పాటు చేశారు. సినిమా పరంగా ఏం లేదు. సినిమా వాళ్ళ సంబంధించిన అంటే ఈ సినిమా యూనిట్ వారు సలార్ యూనిట్ వాళ్ళు ఎవరు రాలేదు. ఓన్లీ ఫ్యాన్స్ మాత్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేసి సినిమా ప్రొడ్యూసర్ కూడా అటెండ్ అయ్యారు ఈ ఈవెంట్కి. అయితే ఈవెంట్ ప్రొడ్యూసర్ గారు అటెండ్ అయ్యి చాలా మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కొన్ని రిలీజ్ చేశారన్నమాట. అవి ఏంటంటే గేమ్ చేంజర్ ట్రైలర్ చాలా మంది సినిమా రిలీజ్ దగ్గర పడుతుంది, ఇంకా గేమ్ చేంజర్ ట్రైలర్ రావట్లేదు అని రీసెంట్గా ఒక అభిమాని అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ రాకపోతే నేను చచ్చిపోతాను అని ఒక అభిమాని చాలా హల్చల్ చేశాడు అనమాట. మరి చాలా మంది ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనమాట ఆ గేమ్ చేంజర్ ట్రైలర్ కావాలని. ఆ ట్రైలర్ చూస్తే సినిమా ఇంకా అంచనాలు ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఈ కటౌట్ ఈవెంట్కి ప్రొడ్యూసర్ దిల్ రాజు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. అదేంటంటే గేమ్ చేంజర్ ట్రైలర్ మనకి జనవరి 1వ తారీఖున 2025 1వ తారీఖున రాబోతుంది. ఈ ఫోన్లోనే నాకు ఉంది, కాకపోతే ఇంకా వర్క్ జరగాలి కాబట్టి అది మేము 1వ తారీఖున మీకు రిలీజ్ చేయబోతున్నాను మనకి ప్రొడ్యూసర్ ఒక ఇంటి ఇచ్చాడు అనమాట.
అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏం చెప్పారంటే చిరంజీవి గారు ఆల్రెడీ సినిమా చూసేసారు, చాలా వండర్ఫుల్గా వచ్చింది. చిరంజీవి గారు చూసి ఇంకా ఆయన అప్రిషియేట్ చేయడం వల్ల ఈ సినిమా మీద ఇంకా హోప్స్ పెరిగాయని, హైప్ తెచ్చారని అనే మనకి ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పారు. అదేవిధంగా ఇంకోటి భారీ ప్లాన్ ఈవెంట్ ఒకటి మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మన భారీ ప్లాన్ ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఈవెంట్ ఎలా ఉండకూడదు, మామూలుగా ఉండకూడదు, ఒక రేంజ్లో ఒక వరల్డ్ రికార్డులో ఉండాలని అనేది తన ఫ్యాన్స్ని కుతూహలపరుస్తూ కొన్ని ఆసక్తికరమైన మాటలు చెప్పాడనమాట. అంటే నాకు తెలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ మన గతంలో చెప్పుకున్నట్టే ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని, దానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతారని చాలా అనిపిస్తుంది. ఒకే ప్రేమలో చిరంజీవిని అలాగే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మనం చూడబోతున్న ఛానల్ తర్వాత అంటే ఈ ప్లాన్ చేస్తున్నాం. దానికి ఈవెంట్ ఎప్పుడు జరగాలనేది అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంది. అతను డేట్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఏర్పాటు చేస్తామని ఒక ఇంటి ఇచ్చారు. అభిమానులు చాలా ఆతృత కుతూహలపరిచాడు అనమాట. ఈ దిల్ రాజు ఈ ప్రకటనతో ఫ్యాన్స్ చాలా ఖుషి పడుతున్నారు అనమాట, చాలా సంబరపడుతున్నారు అనమాట. ఎందుకంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ దాదాపు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలోనే జరగబోతుంది. దాదాపు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సినిమా ఫంక్షన్కి అది తన అన్న కొడుకు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారు. మరి ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక మోత మోగించాలి అనేది మనకి దిల్ రాజు గారు ప్రకటించారు. మరి ఫ్యాన్స్ ఏ విధంగా మోత మోగిస్తారు, ఏ విధంగా సంబరపడతారు, ఏ విధంగా ఈవెంట్ సక్సెస్ చేస్తారనేది మనం చూడాలి. మొత్తానికైతే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనకి ఈ రామ్ చరణ్ 256 కటౌట్ రిలీజ్ ఆవిష్కరణ సందర్భంగా మనకి దిల్ రాజు గారు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారనమాట. ఇది చాలా మంది ట్రైలర్ ఎప్పుడు వస్తుందా, ట్రైలర్ చూస్తే కానీ చాలా మంది దిల్ రాజు గారు కూడా చెప్పారు ట్రైలర్ మీద ట్రైలర్ వస్తే కానీ సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది ప్రేక్షకుడు అంచనాలు వేస్తాడు. కాబట్టి ట్రైలర్ లేట్ చేయం, కొద్దిగా అంత వర్క్ ఉంది కాబట్టి మేము 1వ తారీఖు రిలీజ్ చేయబోతున్నామని చాలా అభిమానులకు ఆతృత కుతూహలపరుస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఏదేమైనా రామ్ చరణ్ పేరు మీద 256 ఫీట్ అడుగుల భారీ కటౌట్ని ఏర్పాటు చేయడం వరల్డ్ రికార్డ్ అనమాట చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు దాకా ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యని చెప్పవచ్చు. ఈ కటౌట్తో మనకి డైలాగ్స్ చెప్పేవను కొన్ని విషయాలు కటౌట్ చూసి నమ్మాలి డ్యూ అనేది డైలాగ్స్ ఉన్నాయి, చాలా వండర్ఫుల్గా ఉన్నాయి అనమాట. ఏదైనా రామ్ చరణ్ కటౌట్ అనేది చాలా వండర్ఫుల్గా వచ్చింది. చాలా ఫ్యాన్స్ చాలా సంబరపడుతున్నారు అనమాట ఈ కటౌట్ ఆవిష్కరణలో. ఇదండి రామ్ చరణ్ కటౌట్. మీరు కనుక చూస్తే ఎలా ఉంది, అలాగే గేమ్ చేంజర్ సినిమా మీద చూడాలని ఎవరెవరు ఆసక్తిగా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.